మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేసిన తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ మహిళా అధ్యక్షురాలు పి ప్రియదర్శిని కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని ప్రజలు హామీలు అమలు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా శ్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం బాగుందని, తద్వారా మహిళలు ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు ఛార్జీలు అదనపు భారం లేకుండా మిగులుతున్నాయని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గాన్ని శాసనసభ్యులు పులవర్తి నాని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని కొనియాడారు. అనంతరం కూటమి పరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పి ప్రియదర్శిని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గాంధీపురం పంచాయతీ మహిళా నాయకురాలు పి రమప్రియ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైతే మన కూటమి గెలిచిందో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, అలాగే స్త్రీలకి ఫస్ట్ గౌరవం ఇచ్చే ఏదైనా పార్టీ ఉందంటే మన తెలుగుదేశం పార్టీ మాత్రమే. మహిళలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే పార్టీ కూడా మన టీడీపీ పార్టీయే. వాళ్ళకి అంతకుముందు అయితే జగన్ ప్రభుత్వంలో అమ్మఒడికి ఉంటే ఓన్లీ ఒకరికే ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే తల్లికి వందనం అనేది ప్రవేశించారో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి వచ్చేలాగా అమలు చేశారు. అది చాలా మంచి పథకం నన్ను అడిగితే. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇద్దరున్నా ఒకరికి ఇస్తే ఇంకొకరు చదువుకోలేకపోతున్నారు, లేకపోతే అంత వచ్చేది కాదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నా సో వాళ్ళకి బర్డన్ అనేది తగ్గి. అలాగే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు తన యువగలం పాదయాత్రలు మెగా డిఎస్సి ఇచ్చి దాన్ని అమలు చేశారు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ని మళ్ళా ప్రారంభించడం చాలా మంచిది. అలాగే శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వడం కూడా అనేది చాలా మంచిది. ఎందుకంటే మహిళలు ఒక చోటకి ప్రయాణించాలన్నా బస్సు ఎక్కడ దొరకవు. ముసలి వాళ్ళు కానీ ఎవరైనా పనికి వెళ్ళే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి స్కీమ్. అది మా ఎమ్మెల్యే పులవర్తి నాని గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆయన పని చక్కగా చేస్తూ వెళ్తున్నారు. ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా, ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎంత వీలైనంత వరకు పరిష్కారం చేయడానికి ఆయన. జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు గారు, జై నారా లోకేష్ గారు, జై పవన్ కళ్యాణ్ గారు, జై పులవర్తి నాని గారు.